హాయ్ ఫ్రెండ్స్, ఒకరోజు మా మామగాడు వచ్చిండు. మామ అంటే మా మేనమామ కాదు, నా కొలీగ్. ఆయన నార్త్ ఇండియను. మాము అని పిలుస్తూ ఉంటాం. నేను ముద్దుగా తెలుగులో మామ అని పిలుస్తూ ఉంటాను. వచ్చిండు ఒకరోజు. కుక్క కరిచింది మామ అన్నాడు. సరే తీ అన్నాను. మళ్ళీ ఒకరోజు వచ్చిండు. బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే పక్షి రెట్టేసింది అన్నాడు. ఇదేందిరా ఎప్పుడు నీకు ఏదో సమస్య వస్తుంది అన్నాను. అంటే లేడీస్ డామినేషన్ ఎక్కువైతుంది మామ అన్నాడు. నేను కూడా అబ్జర్వేషన్ చేసింది కూడా చాలా ఉన్నది. అది వల్ల మీకు షేర్ చేసుకుంటాను, వినండి. ఎప్పుడే కానీ ఆ మగ కుక్క అయినా ఆడ కుక్క అయినా కరిచింది అంటారు, కరిచాడు అనరు. అలాగే ఆడపక్షి అయినా మగ పక్షి అయినా పక్షి రెట్ట వేసింది అంటారు, వేశాడు అనరు. అసలు మన కర్మ ఏందో కానీ వర్షానికి జెండరే ఉండదు. అయినా కానీ వర్షం కురిచింది అంటారు, కురిచాడు అనరు. మెరుపు మెరిసింది అంటారు, మెరిచాడు అనరు. అలాగే ఉరుము ఉరిమాడు అనరు, ఉరిమింది అంటారు. కంప్యూటర్ నుండి మొదలు పెడితే క్యారీ ఫ్లవర్ వరకు, పారే నదుల నుంచి మొదలు పెడితే పడే జలపాతాల వరకు అన్నీ స్త్రీలింగ పేర్లే తప్ప మగాళ్ళ పేర్లు ఎక్కడ లేవు మామ. భూమి మీద మనకు ఎటువంటి సపోర్ట్ లేదు మామ. ఉన్నారు ఎక్కడ? అంతరిక్షంలో. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు అని. ఇలాన్ మాస్క్ గాడు కనబడితే అక్కడ పంపించమని అన్నా. వాడు రాడు, మనం పోము. నీకంటే ముందు నేను కూడా ఎగిరి పడ్డాను. ఎగిరి తంతే వచ్చి కాబట్టి సన్యాసం తీసుకున్నాను. వాళ్ళకు అనుకున్నట్టుగా ఉంటే 3 పెగ్గులు 6 తునకలాగా హ్యాపీగా సాగుతుంది మామ సంసారం. లేదు, తగ్గేది లేదన్నావు అనుకో, నీ బతుకు బస్ స్టాండే మామ. జాగ్రత్త. అనిల్ రావుపూడి సినిమాలాగా అంతేగా అనుకుంటా ఉండిపోవడం బెటరు. కోపాన్ని ఆహాన్ని తగ్గించుకొని బానిస బతుకు అలవాటు పడిపోయి హ్యాపీగా బతుకు. రోజు 3 పెగ్గులు పోస్తారు, 6 తునకలు వేస్తారు, హ్యాపీగా ఉండొచ్చు. లేదు అనుకో, నీకు ఇత్తడి పగిలిపోద్ది మామ. జాగ్రత్త. అదపోతే రావుల పుణ్యాన అందరూ నన్ను వీడియోస్ చూస్తుండ్రు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్ని చేసినా నాకు కామెడీ బాగుందా, డ్యాన్స్ బాగుందా, ఏ వీడియోలు బాగున్నాయో కామెంట్ చేయండి ప్లీజ్. నేను మళ్ళీ కొత్తగా చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. జై హింద్.